హాయ్ బ్రో. దేవరా ట్రైలర్ ఎలా కనిపిస్తుంది? ట్రైలర్ అంతంత మాత్రమే అనిపించింది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అంతంత మాత్రమే వచ్చింది. దాన్ని ఏం చేస్తున్నారు అని అంటే చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. అది ఆంధ్ర వాళ్ళ 2 సినిమా అని, లేకపోతే ఇంకో సినిమా ఏదో ఉందబ్బా అయినది గుర్తుకు రాలా, మధ్య కూడా చెప్పిన. సో ఆ విధంగా ఉంటుందని సినిమా అంటున్నారు. నాకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ట్రైలర్లోనే మొత్తం చూపిస్తే సినిమాలో ఏం చూపించాలి, పాయింటా కదా. సో అందుకని ట్రైలర్లో దాచిపెట్టి సినిమాలో చూపిస్తున్నాడు ఎంగతోనో అనేటువంటిది ఇదొక 50% ఇటువైపు వేసుకోవాలా. 50% ఏంటంటే ట్రైలర్ నచ్చలేదని చెప్పేసి జనాలు మా స్ట్రేట్గా మాట్లాడుస్తున్నాం దీని గురించి. పోనీ 50% మనం 60% కూడా చేసుకోవచ్చు కదా. ఇది అనేటువంటి ట్రైలర్ బాగాలేదనేటువంటి నెగిటివ్గా తగ్గించుకోవచ్చు కదా. సో నేను అనేది ఏంటంటే విజన్ అనేటువంటిది ఈవెన్ యానిమల్ సినిమా స్టోరీ ఏందన్నా చెప్పు. జస్ట్ ఇది అన్నదమ్ములు కొట్టుకుంటారు అంతేనా? కానీ అది ఏం జరిగింది, చూసే విధానాన్ని మార్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ కొరటాల శివ చేయాల్సిన విషయం ఏంటంటే సినిమాని లాంచ్ చేయడం పెద్ద విషయం కాదు, థియేటర్స్కి తీసుకుపోవడం పెద్ద విషయం కాదు. ఆ థియేటర్స్కి వెళ్ళే జనాల మైండ్ సెట్ని ఒకసారి సెట్ చేపించి పంపించాలి. ఒక చిప్ వేయాలి, డబల్ స్మార్ట్ ఆగు, 3 స్మార్ట్ చిప్ వేసి సినిమా ఇలా ఉంటుందని చెప్తే సదరు కస్టమర్ ఏమంటారంటే ఓకే ఇది ఇలా ఉంటుందా, అయితే ఇలానే చూద్దామని చెప్పేసి అప్పుడు సినిమా అర్థమవుతుంది. ట్రైలర్లో సినిమా మొత్తము చెప్పినట్టే ఉంది. ఏది 2.5 నిమిషాల్లో సినిమా వచ్చేసిందే. అంటే ఏమేం జరిగింది, ఎవరు వెన్నుపోటు పొడుస్తారు అని మొత్తం దాంట్లోనే చెప్పేసి ఇది కూడా చెప్పినారా. వెన్ను ఎవరిది కాదు, వెన్ను ఎవరిది, వెన్నుకి 33 పూసలు ఉంటాయి, ఆ పూసలు 8 ఇంచులు, అవి కూడా చెప్పినారా. ఎవరు ఊహాగా, మీరంతా ప్లేయర్స్ అబ్బా. వాళ్ళు ఆడే గేమ్లో మీరు ప్లేయర్స్, అంతేగాని మీ గేమ్లో వాళ్ళు ప్లేయర్స్ కాదు. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళ కనపడి ఎట్లనే సేమ్గా. కాకపోతే ఏంటంటే మరి సైఫ్ అలీ ఖాన్ రోల్ ఏంటి అనేటువంటిది చాలా ఇదిగా ఉంది. అదొకటే సస్పెన్స్. అది కానీ అక్కడ రివీల్ అయినట్టే, ట్రైలర్ రివీల్ అయితే మటుకు నిజంగా మీరు అన్నట్టు ఖచ్చితంగా ఘోరంగా ఇదే ఇది. అది రివీల్ చేయలే కాబట్టి మైట్ బి ఏమో ఎన్టీఆర్ రెండో కొడుకు పదవి కోసం తండ్రిని మోసం చేయొచ్చేమో. మనకు అదేది అజాత శత్రువు ఒకడు ఉంటాడు, మన క్రీస్తు పూర్వం వెళ్ళిపోయిన శృంగవంశమో ఏదో ఉంటుంది. అది అజాత శత్రువు తండ్రిని చంపేస్తాడు, ఏది పదవి కోసం. మైట్ బి ఇలా ఉండొచ్చేమో, ఇలా ఊహించవచ్చు కదా మూవీని. అంతేగాని సైఫ్ అలీ ఖానే వెన్నుపోటు పెట్టడానికి గ్యారంటీ ఉందా ఎవరి దగ్గరన్నా? నిజంగా సర్టిఫికేట్ ఉందా? లేదే. అలాంటప్పుడు ఎట్లా చెప్పు బ్రో, అట్లాంటప్పుడు ఎట్లా ఊహించుకుంటారు అని.